గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురు బ్రహ్మ ప్రేక్షకుల్లో కొంతమంది మేము మిథున రాశిలో పుట్టామండి, మేము ఏ రెమెడీస్ని ఫాలో అవ్వాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఎటువంటి దానాలు ఇవ్వాలి, ఏ రోజులు మాకు బాగా కలిసి వస్తాయని అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను చాలా క్లారిటీగా వివరిస్తానండి. మెయిన్గా ఈ మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు కష్టాల నుండి బయటపడాలి అన్నా, వారు ప్రవేశించిన రంగాలలో మంచి ఫలితాలను సాధించాలి అన్నా సరే బుధగ్రహానికి క్రమం తప్పకుండా పరిహారాలను పాటించాలండి. ఎందువలన అంటే మిథున రాశి వారి జీవితంలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలంటే మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడి యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఉండాలి. అప్పుడు మాత్రమే మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతారు, ఆటంకాలు ఉండవు. కాబట్టి మిథున రాశి వారు బుధుని యొక్క అనుగ్రహం కోసం ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనే బుధ బీజ మంత్రాన్ని క్రమం తప్పకుండా వీలైనట్లయితే రోజు, లేకపోతే ప్రతి బుధవారం నాడు క్రమం తప్పకుండా 9 సార్లు పఠించాలండి. బుధుడు మీ జాతకంలో అనుకూల పొజిషన్లో ఉన్నా లేకపోయినా సరే. అలాగే మీరు ప్రార్థించవలసిన దైవం విషయానికి వస్తే బుధగ్రహం యొక్క అధిష్టాన దైవం మహావిష్ణువు అండి. మహావిష్ణువు ఇంకొక అవతారమే కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామివారు. కాబట్టి బుధ అనుగ్రహం కోసం బుధవారం రోజుల్లో తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేయటం మంచిది. ఒకవేళ రోజు కుదరకపోయినా, మీరు ఆఫీసులకి కాలేజీలకి వెళ్ళాలి కాబట్టి రోజు కుదరకపోయినా సరే బుధవారం నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించటం కానీ, ఇంట్లో పూజలు చేయటం కానీ, వెంకటేశ్వర స్వామి స్తోత్రాన్ని పఠించటం కానీ చెయ్యాలి. అలాగే బుధవారం నాడు మీరు ఏ గుడికి వెళ్ళినా సరే, వెంకటేశ్వర స్వామి వారి గుడి కావచ్చు, లేదా వేరే గుడి కావచ్చు అండి, శివాలయం కావచ్చు, గణేశ గుడి కావచ్చు, ఏదైనా సరే కొబ్బరికాయను కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. దేవుడి కోసం పళ్ళు, పలహారాలు, పూలు ఇవేమి తీసుకువెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ కొబ్బరికాయను మాత్రం ఖచ్చితంగా కొట్టాలండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మీరు దేవాలయంలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ అనేది ఏ విధంగా అయితే పగిలి 2 ముక్కలు అవుతుందో, అదే విధంగా మీ దోషాలు కూడా, మీరు తెలుసో తెలియకో చేసిన తప్పులు, పాపాలు, దోషాలు కూడా పగిలిపోయి మొక్కలై మీ నుండి తొలగిపోతాయి. కాబట్టి ఎప్పుడు గుడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా కొబ్బరికాయను మాత్రం కొట్టాలండి. అలాగే మీరు దానం ఇవ్వవలసిన వస్తువుల విషయానికి వస్తే పెసలతో చేసిన ఆహార పదార్థాలు కానీ, పచ్చి పెసలు కానీ, ఉడకబెట్టిన పెసలు కానీ దానంగా ఇవ్వాలండి. అలాగే ఆవుకి పచ్చగడ్డి తినిపించటం కానీ, తోటకూర తినిపించటం కానీ, ఆకుకూరలు తినిపించటం కానీ, నానబెట్టిన పెసలను తినిపించటం కానీ చేయాలండి. మిథున రాశి జాతకులు పెసలను గనక దానంగా ఇచ్చినట్లయితే తెలుసో తెలియకో చేసిన పాపాలు అనేవి తొలగిపోతాయండి. అలాగే చాలామందికి తెలియని విషయం ఏంటంటేనండి, రుద్రాక్ష వేసుకోవటానికి చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ రుద్రాక్షను కనుక మీరు ధరించినట్లయితే, మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్షను మీ మెడలో వేసుకున్నట్లయితే, లేదా మీ శరీరానికి దగ్గరగా ఉంచినట్లయితే మీ పైన ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పనిచేయదండి. మీ చుట్టూ పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మిథున రాశి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఆరుద్ర నక్షత్ర జాతకులేమో అష్టముఖి రుద్రాక్షను ధరించాలి. పునర్వసు నక్షత్ర జాతకులేమో పంచముఖి రుద్రాక్షను ధరించాలండి. మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్షలు కనుక మీరు ధరించినట్లయితే శుభ ఫలితాలను పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుందండి. అలాగే మిథున రాశి వారికి బాగా కలిసి వచ్చే రంగుల విషయానికి వస్తే పసుపు, నీలం రంగులు, ఈ 2 రంగులు కూడా మీకు బాగా కలిసి వస్తాయండి. పసుపు, నీలం రంగులో ఉన్న వస్త్రాలను కనుక మీరు ధరించినట్లయితే ఆ రోజున మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. మీ మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అలాగే మీకు అదృష్ట సంఖ్య అంటే 3, 7 అండి. అలాగే మిథున రాశి వారి పైన బుధగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది. అదేవిధంగా బుధవారంతో పాటుగా సోమవారం కూడా మీకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. మిథున రాశి వారు పెసలతో పాటుగా దేవాలయాలకు బియ్యాన్ని, పాలను కూడా దానం చేయవచ్చండి. ఈ వస్తువులను కనుక దేవాలయాల్లో దానం చేయటం వల్ల అపారమైనటువంటి దైవానుగ్రహం అనేది లభిస్తుంది. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం భూత బలి అంటారండి. అనగా మనం మనిషి పుట్టుకు పుట్టాం కదా,
నోరు లేని పశుపక్షాదులకు కానీ క్రిమికీటకాలకు కానీ ఆహారంగా ఏదైనా పెట్టినా వాటి ఆహారం తీర్చినా దప్పిక తీర్చినా సరే ఎన్నో జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది. కాబట్టి మిథున రాశి వారు మీ ఇంటి పై కప్పుపై పక్షుల కోసం కొన్ని ఆహార ధాన్యాలను పెట్టడం కానీ, మట్టి పాత్రలో నీటిని పెట్టడం కానీ, వాటి దాహాన్ని తీర్చటం కానీ, వాటి ఆకలిని తీర్చటం కానీ చేసినట్లయితే పుణ్యఫలం లభిస్తుందండి. దీనినే శాస్త్రం ప్రకారం భూత బలి అంటారు. అలాగే మిథున రాశి వారు గ్రహాలు అనుకూలంగా లేని సమయంలో ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. మిగిలిన వారితో పోల్చుకున్నట్లయితే ఆరోగ్యం వీరికి క్రమేపీ దెబ్బతింటూ ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు క్రమం తప్పకుండా సూర్యోదయానికి ముందే మేల్కొని సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించండి. బుధగ్రహంతో పాటుగా సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కనుక మిథున రాశి వారి పైన ఉన్నట్లయితే ఎటువంటి అనారోగ్య బారిన కూడా పడరండి. అలాగే ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు, స్టార్ట్ అయ్యేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడైనా, కాలేజీకి వెళ్ళేటప్పుడైనా, లేదా ఇంటర్వ్యూల కోసం వెళ్ళేటప్పటికైనా, ముఖ్య విషయాల కోసం బయటికి వెళ్ళేటప్పుడైనా సరే తీపి పదార్థాలను తిని కాస్త నీరు తాగి వెళ్ళండి. ఒకవేళ మీ ఇంట్లో స్వీట్స్ లేకపోయినా సరే కనీసం చక్కెరనైనా నోట్లో వేసుకుని వెళ్ళండి. అలాగే మిథున రాశిలో జన్మించిన వారు స్త్రీలైనా పురుషులైనా సరే అనుకూలమైనటువంటి దాంపత్య జీవితం కోసం మీ బెడ్రూమ్లో ఎరుపు లేదా పసుపు రంగులతో అలంకరించండి. లేదా వాల్ పెయింట్ అయినా సరే పసుపు రంగుతో కనుక ఉన్నట్లయితే దాంపత్య జీవితం పైన నెగిటివ్ చూపు అనేది పడదండి.